అమరావతి రాజధాని రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం కోసం ఎంతగానో ఆశగా ఎదురుచూసిన రైతులంతా కూడా తమ సమస్యలపై ఎక్కడా కూడా ప్రభుత్వం దృష్టి సారించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ స్థాయిలో ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు? రైతుల ప్రధాన సమస్యలేంటి? రైతులు ఎందుకు మంత్రి నారాయణ పట్ల కావచ్చు, చంద్రబాబు గారి పట్ల కావచ్చు, కూటమి ప్రభుత్వం పట్ల కావచ్చు కొంత నిర్లిప్తత వ్యక్తం చేస్తున్నారు? ఏమిటి వారి సమస్యలు ఏంటి? ప్రభుత్వం నుంచి వారు ఏం ఆశిస్తున్నారు? ఇవన్నీ కూడా అమరావతి రైతులతో మాట్లాడి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి వెళదాం. ఏమండి, ఇప్పుడు మా దగ్గర ఉన్న సమస్యలో 2014 నుంచి 2019 మధ్య ఉన్న నాటి సమస్యలే ఉన్నాయి. ఈ మధ్యలో కొత్త ఏం రాలా. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినాక మనం ఒక 3 నెలల పాటు వాళ్ళు సెటరేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మేము వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. అధికారులు కానీ, కమిషనర్ స్థాయిలో అధికారులు కానీ ఉండే, లేకపోతే దీనికి సంబంధించినటువంటి మంత్రివర్యులు నారాయణ గారిని కానీ డిస్టర్బ్ చేయాలి. అక్కడ నుంచి అనేక సందర్భాలు నారాయణ గారిని అడగటం జరిగింది. ఆయనకి కలిసి వచ్చిన డేటు ప్రతి నెల 15వ తారీఖు చక్కగా 15 కలుద్దాం అంటాడు. ఆ 15 విజయవంతంగా ముగిసేది. మళ్ళీ మేము 20 ఆ ప్రాంతంలో మళ్ళీ ఏదో ఆడటం అంటే మళ్ళీ 15 కలుద్దాంలే అనేవాడు. అట్లా గడుచుకుంటా ఓ 15 మాసాల తర్వాత మేము కూడా మరి మీలాంటి వారి ద్వారా, మా ప్రచార మాధ్యమాల ద్వారా కొంచెం మేము కూడా ఇది అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భంలో ఆగస్టు 5వ తేదీ నాడు మాతో కలవడానికి సిద్ధపడ్డాడు. మేమేమనుకుంటున్నామంటే, నారాయణ గారు ముందు ఈ పోయిన ప్రభుత్వంలో కూడా, చంద్రబాబు గారి ప్రభుత్వంలో కూడా ఈ అమరావతికి నారాయణ గారి కంట్రోల్లోనే మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ మంత్రిగా వచ్చారు. మేమేమనుకున్నాం, అప్పుడు నారాయణ గారు ఉన్నాడు, ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు అయితే అప్పుడు సమస్యలన్నీ తెలిసినాయి, ప్రభుత్వం మారింది కాబట్టి చేయలేకపోయారేమో, ఇప్పుడు బాగా స్పందించి బ్రహ్మాండంగా చేస్తారు, మా సమస్యలన్నీ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటారనే అభిప్రాయంలో మేము ఉన్నాం. కానీ నారాయణ గారు దురదృష్టవత్తు, వారు కార్పొరేట్ స్థాయి కాబట్టి వారు మాతో కలవడానికి ఎక్కడా కూడా ప్రయత్నం వారు మేము చేసినప్పటికీ వారు కలిసి రాలా. మేమేమనుకున్నాం, రైతులతో కలవడం వారికి సిగ్గుగా ఉందేమో, చిన్న స్థాయిగా ఉందేమో అని భావిస్తాం. అదే ఒక కార్పొరేట్ వాళ్ళు వస్తే 2 గంటలు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళకి 2 రోజుల పాటు మనం సఫారీ చర్యలు చేసే అవకాశం కూడా చూస్తున్నాం. కానీ నారాయణ గారు దురదృష్టవత్తు, మరి మేము 5 సంవత్సరాల పాటు తన్నులు తిని మా మహిళల రోడ్ల మీద పడి మేము తిండి తిప్పలు లేకుండా 5 సంవత్సరాల పాటు ఏ ఒక్క సామాజిక వర్గం కూడా, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్ కానివ్వండి, హిందువులు కానివ్వండి, 5 సంవత్సరాల పాటు ఎక్కడో కూడా పండగ అనేది అందరం మర్చిపోయాం ఈ రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా. అట్లా మేము పోరాటం చేసుకోతే మా పోరాట ఫలితం కూటమి ప్రభుత్వం వచ్చింది, మన సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ ప్రాంతం ప్రజలు, భూములు ఇచ్చిన వాళ్ళందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూశారు. దాని నారాయణ గారు ఇది వారికి చిన్న చూపుగా ఉంది. మేమైతే అనుకుంటుంది ఏంటంటే, కార్పొరేట్ స్థాయిలోనే వారు ఆలోచిస్తున్నారు తప్పితే గ్రౌండ్ రియాలిటీ ఆలోచించట్లేదనేది మాకు స్పష్టంగా నారాయణ గారు పెట్టిన ఇబ్బంది వల్ల మాకు స్పష్టంగా అర్థమైంది. సరే, ఎట్టికేలకు ఆగస్టు 5వ తేదీ నాడు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు జేఏసీకి. ఆ రోజు కమిషనర్ గారు, మన కన్నబాబు గారు ఉన్నారు, కూర్చున్నాం, మాట్లాడాం. మా జేఏసీ 14 అప్పుడున్న సమస్యలు 14 వారి ముందు పెట్టి జేఏసీ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం తీసుకొని వారికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఇవన్నీ చేయదగ్గయ్యే, కమిషనర్ గారు చూస్తారు, మీకు నెల నుంచి నెల 15 రోజుల్లో మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం, ఏం జరిగింది అనేది పరిష్కరించి, అవన్నీ ఎందుకు అవ్వలేదు కూడా మేము చెబుతాం, మళ్ళీ మనం నెల నుంచి నెల 15లో కలుద్దాం అన్నారు. ఆగస్టు 5, ఇవాళకి నవంబర్ మిడిల్కి వచ్చేసాం. ఇంకా 10 రోజులు ఉంటే నవంబర్ కూడా వెళ్ళిపోద్ది. ఇప్పుడు 5 మాసాలు పూర్తి అయిపోయి 6వ మాసానికి వెళ్ళబోతున్నాం. పాపం దురదృష్టవత్తు వారు ఇప్పుడు కూడా మాతో కలవడానికి సిద్ధంగా లేరు. మంత్రివర్యులు కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, కలవాలనుకుంటే వాళ్ళకి పెద్ద సమయం కాదు, వాళ్ళే సమయం పెట్టుకుంటారు. కలవదలుచుకున్నప్పుడు అనేక కారణాలు అడ్డం వస్తాయి. విదేశీ టూర్లు ఉంటాయి, లేకపోతే బ్యూరోక్రాట్స్ మీటింగులు ఉంటాయి, లేకపోతే డెలిగేషన్స్ వస్తారు, లేకపోతే ఇంకోటి వస్తాయి, ఏమీ లేకపోతే వీళ్ళే పని కల్పించుకుంటారు. కలవడం ఇష్టం లేనప్పుడు జరిగేది ఇది. మాకు అంత తెలియని తనంలో మేము లేవు అనేది కూడా ఒకసారి మంత్రివర్యులు నారాయణ గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా మేము చెబుతున్నాం. ఇదే కనుక మంత్రివర్యులు కార్పొరేట్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాకుండా, రియాలిటీగా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన కార్పొరేట్ కాకుండా పొలిటికల్ నుంచి వచ్చే వ్యక్తి అయితే, ఆ వారు కనుక మంత్రిగా ఉంటే ఈ స్థానంలో ఈ పాటికి వారు మమ్మల్ని 10 సార్లు గెలిచేవాళ్ళు, మేము ఒక 20 సార్లు గెలిచేవాళ్ళం. సమస్యలు దాదాపుగా కొలికొచ్చాయి. ఇప్పుడు కొత్తగా నిన్న పిలిచారు. దేనికోసం ఈ బిల్డరు స్ట్రక్చరల్ ఇది నామ్స్ చెప్పడం కోసమని నిన్న పిలిస్తే సార్, దాంతో అనుకోకుండా అడిషనల్ కమిషనర్ గారు కూడా మాకు కలవడం జరిగింది.
వారు ఏమైనా ఉంటే సమస్యలు అంటే మా శాంకిషోర్ గారు స్పష్టంగా చెప్పారు. ఏమండి, మీరు నారాయణ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, మీ దగ్గరకు రాగానే సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి మీ దాటిపోయినాక మళ్ళీ ఎక్కడేసా గొంగడంటే అక్కడే ఉండటని మీరు సమస్యలు అట్టానే ఉంచుతారు. మరి మేము ఇన్ని సమస్యలు మీకు ఇస్తే 5 మాసాలు గడిస్తే మీరు ఒక సమస్య పరిష్కరించారా? మీరు ఏదైనా ఉంటే పరిష్కరించింది ఒక సమస్య మాకు చెప్పండి అనేది కూడా నిన్న ఖచ్చితంగా కమిషనర్ గారిని అడగడం జరిగింది. మేము అనేక రకాల సమస్యలు ఇచ్చాం 18 సంవత్సరాలు. 1 గ్రామ్ కంటాల సమస్య, 2 జరీబులు మెట్టా జరీబు సమస్య, 3 ఈదుపోట్ల సమస్య, 4 కౌళ్ళు సమస్య, ఇట్లాంటివన్నీ ఇచ్చాం. అయినప్పటికి కూడా వారి దగ్గర ఎటువంటి సమాచారం లేదు. ఇప్పుడు కన్నబాబు గారు చాలా తెలివైనటువంటి ఆఫీసర్ కాబట్టి ఆయన ఏం చెప్పాడు, మేము మీకు సమస్య పరిష్కరిద్దాం ఉంటే నేను దుబాయ్ టూర్ వెళ్ళాను, తర్వాత అంతలోనేమో సిఆర్డీ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, ఓపెనింగ్ రోజు సీఎం గారు ఏమో కమిటీ చేశారు, మీరు నారాయణ గారు, సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి పెంబసాని గారు, స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రావణ్ కుమార్ గారు కలిసి సమస్య పరిష్కారం చెప్పినారు. ఇది కమిటీ చేశారు, కమిటీ వచ్చి మీ దగ్గర చెప్పేదా? కమిటీ రావటం ఇది రావటం అవన్నీ మాకు అవసరమా? మాకు సమస్య పరిష్కారం అయిందా లేదా అనేది ఏకైక విషయంగానే మేము ఇవాళ ప్రభుత్వానికి కూడా చెబుతున్నాం రైతులంగా, అట్లానే కమిషనర్ గారికి కూడా మళ్ళీ ఒకసారి చెబుతున్నాం. పెమ్మసాని గారు, ఎమ్మెల్యే గారు, లేకపోతే నారాయణ గారు, పెమ్మసాని గారికి తెలియకపోవచ్చు కానీ ఈ భూమి తీసుకున్నప్పుడు ఇదే ఎమ్మెల్యే ఉన్నారు శ్యామ్ కుమార్ గారు, ఇదే నారాయణ గారు మంత్రిగా ఉన్నాడు. ఆ నారాయణ గారి టైంలోనే ఈ సమస్యలు ఎన్ని వచ్చింది, మరి ముందుకు వెళ్ళడానికి ఎందుకు ఆటంకం వచ్చింది అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే నారాయణ గారు కార్పొరేట్ స్థాయిలో తెలుసు, ఎందుకంటే ఒక విషయాన్ని పదే నానబెడితే అడుగుబడు రకం అంతా దారిపోతారు, చివరికి పళ్ళెం పట్టుకొని నువ్వు భిక్ష ఎంత ఎత్తే అంత ఇయ్యయ్యా మాకు, మేము జీ హుజూర్ అంటాం అనేది కూడా పాపం నారాయణ గారు గమనించి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కాలేజీ పిల్లలు కూడా ఇట్టాగనే చేస్తాడు కాబట్టి అయినా ఇబ్బంది పెడితే జీ హుజూర్ అనేటు. కానీ నెవర్ ఎట్టి పరిస్థితుల్లో జీ హుజూర్ అనేటి అలవాటే ఈ ప్రాంతంలో లేదు. మేము మీకు భూములు ఇచ్చింది మేము భాగస్వాములు అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు. మేము మీ దగ్గర స్టేక్ హోల్డర్స్. ఏ విషయమైనా సరే మాకు మీరు తెలియజేయాల్సిన అవసరం ఉందనేది కూడా మేము మరొకసారి మంత్రి నారాయణ గారికి హెచ్చరిస్తున్నాం అనేది కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా జరీబు నాన్ జరీబు మేము స్పష్టంగా కమిషనర్ గారికి ఇప్పుడు 2 పర్యాలు చెప్పాం. అప్పుడు చేసిన ల్యాండ్ డైరెక్టర్గా ఉన్నటువంటి చెన్నకేశ్వరరావు గారు చేసిన తప్పిదము ఇవాళ అది మనకి శాపమై ఉంది. ఆ చెన్నకేశ్వరరావు గారు రిటైర్ అయినప్పుడు అప్పుడు కొనసాగించారు, మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఆయన అధికారిగా తీసుకొని ఆయన సలహాలు పాటిస్తుంటే ఆయన రాంగ్ డైరెక్షన్ ఇవ్వకుండా మీకు రైట్ డైరెక్షన్ ఎట్లా ఇస్తాడనేది కూడా మేము నిన్న కూడా కమిషనర్ గారి ముందు ఈ విషయం అడిగాం. మరి గ్రామ్ కంటాల సమస్య ఎందుకు తెలియదు మీకు? మీరు ఒక నామ్ పెట్టుకున్నారు కదా, ఆ నామ్ ప్రకారం ఇప్పుడు ఇచ్చే అప్లికేషన్లు ఎన్నైతే ఉన్నాయి పెండింగ్ ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదు కదా, 2014 2019 నుంచి ఉన్నాయి కదా. మీరు ఒక టీంను పంపించి మీరు ప్రతి గ్రామానికి ఒక టీంను పంపించి టీం ద్వారా వెరిఫికేషన్ చెప్పమంటే అసలు కనీసంగా మీరు టీంని ఎందుకు పంపించలేదని ఈరోజు మేము కమిషనర్ గారు కన్నబాబు గారు మేము ప్రశ్నిస్తాం. ఇది వాయిదా వేయడానికి కమిటీ ఉంది, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మీరు చెప్పడం తప్పితే మీరు ఎందుకు ఏ ఒక్క ఊళ్ళో కూడా ఎందుకు చేయలేదు? కమిషనర్ గారు స్వయంగా 3 గ్రామాలు తిరిగాడు. 3 గ్రామాల్లో మీకు అనుభవం వచ్చింది, 3 గ్రామాల్లో వ్యతిరేకత వచ్చింది కదా, 3 గ్రామాల్లో మేము ఇచ్చిన 14 అంశాలే చర్చించారు కదా, మీరు ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనేది కూడా మేము స్పష్టంగా చెబుతున్నాం. ఇది మళ్ళీ అడిదిప్పి పొలిటికల్ గ్రౌండ్లోకి వేసి తప్పిదం వాళ్ళ మీద నెడదామైనా చేసింది అధికారులు మీరే అయితే. అట్లనే జరీబు నాన్ జరీబు నిమ్మతోటలో రాజధాని వచ్చింది 2014లో వేయలేదు కదా నిమ్మతోటలో. దానికి ముందు 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లాంటి ముందు ఉండే నిమ్మతోటలే కదా, అంత ముందు ఇయే కదా. 1970 నుంచే కరెంట్ ఉంది కదా, 1970 నుంచి ఆడ షుగర్ కేన్ హార్టికల్చర్ క్రాపులు పండించుకుంటున్నారు కదా. ఇవాళ మీరు కొత్తగా అవి జరీబు ఇవ్వాలంటే ఇంకా కొత్త వాళ్ళు వస్తారేమని మాకు సాగు చెప్పడం అన్న అయి ఉండాలి, లేకపోతే మమ్మల్ని భయపెట్టడం అన్న అయ్యి ఉండాలి. కొత్త వాళ్ళు ఎట్లా వస్తారండి? ఇవాళ 12 సంవత్సరాల తర్వాత ఇవాళ వచ్చి జరీబు అని ఎవరన్నా అడుగుతాడా? మేము మీ దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు, ఎవరన్నా పెట్టుకున్న అప్లికేషన్ పరిష్కారం చేయమంటే మీరు కొత్త సమస్యలను అధికారులు సృష్టిస్తున్నారు. దేనికి కారణం మళ్ళీ రైతుల్లో గందరగోళం సృష్టించడం కోసం అనేది కూడా మేము స్పష్టంగా చెబుతున్నాం. రైతులు గందరగోళం అంటే డివిజన్ చేయాలనుకుంటున్నారు మీరు. ఇప్పుడు 12 సంవత్సరాల నాటి అడగనాళ్ళు ఇవాళ వచ్చి అడుగుతారా? మేము మీకు చెప్పాం ఎట్లా పరిష్కారం అయ్యేది కూడా మేమే చెప్పాం. సమస్య మీ దగ్గర ఉంది, పరిష్కారం అయ్యే మార్గాలు కూడా చెప్పాం. మీరు తీసుకోండి, 2014 ముందు 10 సంవత్సరాలు ఎన్ని శాటిలైట్ ఫొటోస్ తీసుకోండి, పిక్చర్స్ మీ దగ్గర రెవెన్యూ రికార్డులో ఉంటే పంట వారి ఏ సంవత్సరం ఏ పంట వేసారో తెలుస్తాయి. అయ్యే మీకు ప్రామాణికంగా తీసుకోండి మేము చెబుతున్నామే. ఇవన్నీ మీకు చెవికెక్కట్లేదు. కారణం ఏంటంటే ఇది నారాయణ గారు అద్భుతమైన మేధావి తెలివి. రాగం చేస్తా పోతే వాళ్ళందరికీ వాళ్ళు ఏదో ఒక విధంగా జీ హుజూర్ అని భిక్ష అడుకోవాలనేది పరిస్థితి నారాయణ గారు కల్పిస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెబుతున్నాం, ఈ తప్పిదం అంతా కూడా నారాయణ గారు అవినీతి ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి చిన్న కేసులు మళ్ళీ ఎందుకు పెట్టుకున్నట్టు? మళ్ళీ అవినీతి చేయమనా, లేకపోతే ఇంకేమైనా గందరగోళాలు సృష్టించమనా? ఈ ఇప్పుడు జరిగిన గ్రామ కంటాల విషయం కానివ్వండి,
జరీబుల విషయాలు కానివ్వండి, కేవలం అప్పుడు ల్యాండ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి చెన్నకేశవులు గారి ఆయన నిర్వాహకాలు అనేది మేము మళ్ళీ మేము చెబుతున్నాము. జై హింద్, జై భారత్. ఈ కొన్ని గ్రామాలు సిఆర్డీఏలో లేని పరిస్థితి, అంటే సిఆర్డీ అని చెప్తున్నారు, మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి కొన్ని గ్రామాలు, ఏదైతే రాజధానిలో ఉన్న గ్రామాలు ఉన్నాయో వాటిని మెడ్ చేస్తే కానీ గెజిట్ లేని పరిస్థితి ఉంటుంది. వీటి విషయంలో అధికారులు సరిగ్గా స్పందిస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు నిన్న చర్చ కమిషనర్ గారి ముందు మన పెనమాక రాజశేఖర రెడ్డి గారు అడిగారు, చూస్తాం ఆలోచిస్తాం అన్నారు. మేమేం చెబుతున్నామంటే అక్కడే సమస్య లేదు, ఇక్కడ కూడా గ్రామాల్లో కూడా ఉంది. ఏదన్నా ఖర్చు పెట్టేది పని అడిగేది ఉంటేనేమో గ్రామ పంచాయతీ వాళ్ళు ఇది మాది కాదంటే సిఆర్డీఏది అంటారు, డబ్బులు వచ్చేదైతే వీళ్ళు అంటారు. అసలు వాళ్ళకి వీళ్ళకి ముందు సమన్వయం లేదు. అసలు మేము ఎవరిని అడగాలి? ఉదాహరణకి ఒక గ్రామంలో స్థలం ఉంటే ఆ స్థలం కొలత కొలవాలంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్తున్నాం మేము కాదంటారు, రెవెన్యూకి వెళ్తున్నాం మేము కాదంటారు, సిఆర్డీకి వెళ్తున్నాం మేము కాదంటారు. ఎవరు పంపాలి సర్వేర్లని? దీనికి ఏమైనా కొత్త వ్యవస్థ ఉందా? ముందు అదే నిన్న కమిషనర్ గారిని అడిగారు, ముందు మీరు సమన్వయం చేసుకొని ఒక డిపార్ట్మెంట్ ఏదో అనేది మాకు అలాట్మెంట్ చేస్తే చేస్తాం. ఒక సర్టిఫికేట్ కావాలి, ఖాళీ స్థలం ఉంది, ఎవరు ఇవ్వాలి? పంచాయతీ వాళ్ళు ఇది మేము కాదండి సిఆర్డీఏది అంటారు, సిఆర్డీ వాళ్ళు ఇది మేము కాదు రెవెన్యూ వాళ్ళు అంటారు, రెవెన్యూ వాళ్ళు ఏమంటారు పుస్తకాలు మొత్తం సిఆర్డీ వాళ్ళు తీసుకెళ్ళారని మాకేం సంబంధం లేదంటారు. ఈ గందరగోళంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే మేము భూములు ఇచ్చి తప్పు చేసాము, చెంపలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పరిచింది. మేము కావాలని కోరుకొని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నా కూడా వీళ్ళు ఎంతో ముందుగానే మేము 2 నెలల్లో 3 నెలలను స్పందించి పనిచేస్తారనుకున్నాం. 2 సంవత్సరాలు అయినా కూడా వీళ్ళే చేసే పరిస్థితి లేరు. మళ్ళీ మేము రోడ్లు ఎక్కే పరిస్థితి వీళ్ళు కల్పిస్తున్నారు. ఇళ్లలో మా మహిళలు ఆవేదన చెందుతున్నారు. కుటుంబాలని పెద్దతరంగా ఉండేది పోషించేది మహిళలే. అందుకోసమే మన మహిళా తల్లులు మా బిడ్డలు ఏమైపోతారు, ఆ తర్వాత బిడ్డలు ఏమైపోతారు అనేది రోడ్ల మీదకి వచ్చింది. ఈ కళ్ళకు అవపడతారు నారాయణ గారికి అవపడదు. ఎందుకు అవపడడం అంటే అమరావతి టు తిరుపతి యాత్రకు పోతే ఆయన నియోజకవర్గంలో కుండా యాత్ర పోతుంటే కనీసం పలకరీలా, కనీసం ఆయన పలకరిపోయాడు, ఆయన తాలూకా కూడా వచ్చి పలకరీలా. వైసీపీలో ఉండేటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి పలకరించాడు. మీకు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరకు రండి, నాకు ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళాడు, మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాను. నారాయణ గారు అప్పుడు స్పందించలా, ఇప్పుడు స్పందించలా. మా మహిళలందరూ రోడ్ల మీద పడి కిర్రో మొర్రోని ములకప్పల్లో పెరిగెత్తి అడు పెరిగెత్తి ఇటు పెరిగెత్తి ఆ పోలీసుతో తనులు తిని ఈ పోలీసుతో తనులు తిన్నా కూడా నారాయణ గారు ఈ ప్రాంతానికి వచ్చిన దాఖలాలు లేవు. కనుక నారాయణ గారికి అప్పుడు ప్రేమ లేదు, ఇప్పుడు ప్రేమ లేదని నా నిదర్శనం. అప్పుడు ఉందో లేదో మాకు తెలియదు. సమస్య వచ్చినప్పుడు నిలబడ్డాడు, ప్రేమ ఉండట్టు, వాళ్ళు మన నిర్మాలు ఉండట్టు బ్యాక్ ఎండ్గా. నారాయణ గారు అప్పుడు లేడు, మరి ఇప్పుడు ఎట్టుంటాడు మేము అనుకుంటాం. ఇది ఈ పుట్టి ముంచేది ఈ విషయాల్లో నారాయణ గారే. ఇది స్పష్టంగా చంద్రబాబు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పదే ఆ మంత్రి ఈ మంత్రి అని పదే చెప్పి మమ్మల్ని కాలయాపన చేస్తే ఇక సహించేది లేదు, మాకు ఓర్పు కూడా లేదు. జరిగిపోయిన నష్టాలన్నీ అప్పుడే జరిగినాయి. మమ్మల్ని 10 సంవత్సరాలు అందరు కలిపి నెట్టారు. పోయినసారి నారాయణ గారు స్వయం కృతమే కదా, గెజిట్ చేయకుండా ఆగం చేయటమే. ఆయన వచ్చి 2, 3, 12, 50 ఉంది. మళ్ళీ ఇవాళ నారాయణ గారు ఎందుకు దీన్ని తీసుకోడు? ఇవాళ నారాయణ గారు ఆగస్టు 5 కలిస్తే 2 నెలల తర్వాత కలుద్దాం, లేదా నెల తర్వాత కలుద్దాం అని ఎందుకు స్పందించడు? ఎప్పుడు చెప్పినా 15వ తారీఖు కలుద్దాం అంటే ఆయన మంచి కలిసి వచ్చిన రోజు అది. కనుక ఇది నారాయణ గారి విషయంలో మా భూములు ఇచ్చిన రైతులందరూ కూడా చాలా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం దాని అధినేత అయినటువంటి చంద్రబాబు గారు తెలుసుకుంటారని, ఈ చంద్రబాబు గారు మీ ద్వారా ఈ విషయాలు వారికి వెళితే మేము ఎటు కూడా చెప్పుకోలేము. ఆయన కూడా కలవడానికి సిద్ధంగా లేడు, మాకు ఆ పరిస్థితులు లేవు. వేదికల మీద మాత్రం భూములు ఇచ్చిన రైతులకి పెద్దపీట, భూములు ఇచ్చిన రైతులకి కాళ్ళకి నమస్కారాలు. ఈ సరిపోవండి, మాటలతో సరిపోవు. మాకు పని కావాలని అడుగుతున్నాం. పని అవుట్పుట్ పని జరిగింది లెక్కగానే మాటలు కథలు చాన్ చెప్పుకుంటే హరిదాస్ కథలు చాలా ఉంటాయి. దానివల్ల ఒక శూన్యం ఏమీ లేదనేది కూడా మేము చూద్దాం. ఇప్పుడుకైనా మునిగింది ఏమీ లేదు. ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు గారు ఈ విషయాలు తెలుసుకొని మరి దీన్ని ఎట్ట చక్కదిద్దుతాడో వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. మేమైతే నిన్న కన్నబాబు గారిని కలిసాం. వారు ప్రతి నెల 3వ శనివారం కలుపుతానికి అన్నారు. వారు కూడా ఆ మాట ఎప్పుడు నిలుపుకుంటారో తెలుద్దాం. అదే కాకుండా ఇంకొక విషయం చెప్పాల్సి ఉంది. ఇప్పుడు వీళ్ళు భూమి ప్లాటింగ్ ఇవ్వందంటో, అంటే ల్యాండ్ పూలింగ్కి ఇవ్వందంటో ప్లాటింగ్ కొట్టారు. ఉదాహరణకి మన మందడం నుంచి ఆలూరు ఎగొందరం ప్లాటింగ్ కొట్టి ఆడేమో చేలోకి రానిడు, నా దాంట్లోకి ఎవడరా నువ్వు రావడానికి నేను పూలింగ్ ఇవ్వకపోతే అని వాడు కర్ర తీసుకొని ఎగబడుతున్నాడు. పైగా రిజిస్టర్ చేశాడు. ఈ తప్పిదాలు ఎన్నో చూడండి. పూలింగ్ లేదా పూలింగ్కి ఇవ్వందంటో ప్లాటింగ్ కొడతాం ఒక తప్పు, రెండో తప్పు రిజిస్టర్ చేయడం రెండో తప్పు. ఈ రెండూ చేసి దీని బాధ్యత ఎవరు వహించాలండి? భూమి ఇచ్చిన యజమాని వహించాలా, లేకపోతే ప్లాటింగ్ తీసుకునే వాళ్ళు వహించాలా? సిఆర్డీఏ వహించాలి. తప్పిది ఉంటే సిఆర్డీఏ చూడాలి. వాడు ఎగబడి తంత్రపోతుంటే ప్లాట్ మారుతామంటే భూములు ఖాళీలు ఇవ్వా,
ఏం చేయాలి ఈ రైతు? ఇష్టం వచ్చినట్టు అడ్డుగోలుగా ఆయన మాట్లాడతాం, ఇక్కడేమో గ్రీవెన్స్ అని పెడితే వీళ్ళు అడ్డుగోలుగా మాట్లాడతాం, ఇక్కడ గ్రీవెన్స్ కలిపి పెడితే ప్రతి వాళ్ళకి ఏదన్నా అర్జీ అని సమస్య పరిష్కారం అయిందని వచ్చింది. ఇది ఎట్ట సమస్య పరిష్కారం అయిందని అడిగితే మీరు నెట్లో చూసుకోండి అంటది, లేకపోతే దీన్ని ఓపెన్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అంటారు. నెట్ వాళ్ళకే ఓపెన్ కాల, మొన్న చూస్తే వాళ్ళ దాంట్లో చూసి చెప్పారు సమస్య పరిష్కారం అయింది అన్నారు. ఏం చేశారంటే ఏం కాదు కన్సిడర్ అన్నాం, కన్సిడర్ అంటే పైకి పంపించు అదే సమస్య పరిష్కారం. కన్సిడర్ అంటే పరిష్కారం అయినట్ట. వాళ్ళు తెలుగులో చెబుతున్నారా, ఇంగ్లీష్లో చెబుతున్నారా, అన్నీ కలిపి అరవలో చెబుతున్నారు, దేంట్లో చెబుతున్నారు మాకు అర్థం కాల. పరిష్కారం వేరు, కన్సిడర్ అంటే పరిశీలించడం వేరు, అవ్వదు వేరు. స్టాప్, ఇది అవ్వదు అనేది ఏదో చెప్పకుండా చెప్పి మీకు తెలియకపోతే డిక్షనరీలు చూసుకోండి, డిక్షనరీలు తిరగేసుకోండి అన్నారు. ఏమండి మేము రైతులం కదా, రైతులు డిక్షనరీలు చూసుకోవటం నెట్లో డౌన్లోడ్ చేసుకోండి మా వల్ల ఇద్దంటే అందుకే మీరు ఆ దగ్గర ఉండరు, మేము ఈ దగ్గర కూర్చున్నాము, మాకు తెలుసు కాబట్టి మేము ఈ దగ్గర కూర్చున్నాను వ్యంగ్యంగా మాట్లాడతాం. అది చాలా తీవ్రమైన మనస్తత్వంగా మేము భావిస్తున్నాం. అది మాకు చాలా ఆవేదన కలుగుతున్నాడు అంశం కూడా. ఈ విషయం కూడా నిన్న కమిషనర్ గారి దృష్టిలో, అడిషనల్ కమిషనర్ గారి దృష్టిలో, మా జేఏసీ సభ్యులందరి సమక్షంలో కూడా నిన్న ఈ విషయం పెట్టాం. ఎందుకంటే వారు చదువుకున్నారు, మరి మంచి తెలివితేటలు ఉన్నాయి, తెలివితేటలు ఉండబట్టే వారికి ఆ పోస్ట్ వచ్చింది. మేమే కాదంట్లా, మాకు తెలివితేటలు లేవు, చదువుకోలేదు కాబట్టేగా మేము లుంగీలు కట్టుకొని మట్టి పీసుకుంటా నీకు భూమి ఇచ్చింది. ఆ మాత్రం బుర్ర కూడా ఉపయోగించకుండా, ఆ మాత్రం ముందు చూపు లేకుండా ఇట్లా వ్యంగ్యంగా మాట్లాడితే అంటే ఇది అందరూ కూడా నారాయణ గారు మీరు ఇంతే మాట్లాడితే ఎవరు అడగకుండా ఉంటారని చెప్పుంటారు అనేది కూడా నేను భావిస్తున్నాను. వాళ్ళ వ్యక్తిగతంగా నేను భావిస్తున్నాను. ఇది ఆ విధంగా చెప్పబోతే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే వారు కాలేజీలు నడిపిన అనుభవం ఉంది. టీచర్స్ని అట్టగానే ఎగదోలుతూ ఉంటారు స్టూడెంట్స్ పేరెంట్స్ మీద డబ్బులు కట్టిన 10 మంది వచ్చి మాట్లాడతారు. పేరెంట్ ఒకడు వచ్చి మాట్లాడతారు, వీళ్ళు 10 మంది వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే అది నా దగ్గర గొప్ప వాళ్ళు అనిపించుకోండి. అదే టైప్ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు ఎందుకంటే మేము భావిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ గారు ఈ విషయం తప్పండి జరిగితే మేము వాళ్ళని పిలిచి మాట్లాడతామన్నారు. మా శాంకిషోర్ గారు ఏకంగా ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి అన్నాడు. ఎందుకన్నారంటే అసలు ఇదేం సమాధానం అండి? ఒక డిప్యూటీ కలెక్టర్ హోదాలో గ్రీవెన్స్కి హెడ్గా ఉండి జయశ్రీ గారు ఈ మాట్లాడే మేము బుక్కులు కొనుక్కొని తిరిగేసుకోవాలా? 65 సంవత్సరాల వయసులో మేము బుక్కులు కొనుక్కొని తిరిగేసుకునే అంత పరిస్థితే ఉంటే, మాకు అంత జ్ఞానమే ఉంటే బుడిగి మీకు భూములు ఇచ్చి మీ దగ్గర మేము భిక్ష పట్టుకొని అడగాల్సిన పరిస్థితి ఏర్పడేదే ఈరోజు. కనుక అధికారులు ఆలోచించాలి సానుకూలంగా, ప్రభుత్వం అంతకుమించి ఆలోచించాలి. ప్రభుత్వాన్ని మరి కమిషన్ ఈ రాజధాని విషయంలో కమిషనర్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నాడో తెలీదు, ప్రభుత్వం కమిషనర్ గారు నడుపుతుందో తెలీదు. నారాయణ గారు స్వయంగా ఆలూరు యుగంధర్ అనే అతనికి ప్లాటింగ్ ఇల్లు అక్కడ ఉందంటే మీరు మనమే తప్పు చేసాం ఇవ్వందంటూ ఇచ్చాం, 2 రిజిస్టర్ చేశాం కాబట్టి వారిది ఆలోచిస్తుందంటే వాది 1 వారంలో అవ్వాలని ఆయన చెప్పి 2 నెలలు గడుస్తున్నా కూడా ఆయనకే పట్టించుకోలేదు. నారాయణ గారి సమస్య కమిషనర్ గారు పట్టించుకోవాలా అంటే సామాన్యులు మా పరిస్థితి ఏంటి? మేము ఇంకెవరో చెప్పుకోవాలి. అదే పరిస్థితి మీ ద్వారా మేము రాష్ట్ర ప్రజానికాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఇదే అంశం ఇట్లా ఘోరంగా జరుగుతుందనే అంశం కూడా మీకు తెలియజేస్తున్నాం. మా రైతులు భూములు ఇచ్చిన పరిస్థితి. జై హింద్, జై భారత్.